కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు అద్వితీయ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి తన సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి సర్వమహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. ఆమేన్. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి దయచేసి ఎవరైనా చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి. అప్పుడు రాజుకు దర్యావేషు చాలండి. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అని చెప్పింది ఎవరండి? రాజుకు దర్యావేషు. ఒక రాజు ఈ మాట చెప్తున్నాడు, మీకు క్షేమము కలగాలి. అందుకనే మనం ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఎవరితో మాట్లాడినా వినువారికి మేలు కలుగునట్లు, క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూల వచనము ఉచ్చరింపుడు కానీ వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకూడదని మరి సంగమునకు దేవుడు బోధించాడు. మీ మాటలో ఉప్పు వేసినట్టు ఉండాలి, మీ సంభాషణ యోగ్యంగా ఉండాలి. నోటి మాటలను బట్టి ఒక వ్యక్తి తీర్పు పొందుతాడు అనే విషయాన్ని కొత్త నిబంధనలో మనం చాలా గొప్పగా నేర్చుకున్నాం. రాజు నోట్ల నుంచి ఒక గొప్ప మాట వచ్చింది. ఏంటన్నమాట అంటే మీకు క్షేమాభివృద్ధి మీరు పొందుదురుగాక. క్షేమము అభివృద్ధి, ఈ రెండు మాటలు. మీరు క్షేమము అభివృద్ధి పొందుదురుగాక. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే ఆ వచనంలోనే లోకమంతట నివసించు సకల జనులకు. ఎవరికండి చెప్పాలా? నేను చెప్పిన తర్వాత చెప్పలేకపోతే ఎట్లా? లోకమందంతట నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించను. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన దేశానికి ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి. ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము, ప్రథమ పౌరుడు అంటాడు. ఆ తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వీరు ప్రధానులుగా ఉన్నారు, మొదటి వారుగా ఉన్నారు. వీరు అంటే దేశము అంతటి మీద వీరికి అధికారం ఉంది. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక రాజు స్థానంలో లేదా ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట, ఈ మాట సకల జనులకు ఆయా భాషలు మాట్లాడేవారు, రాష్ట్రముల్లోని ఆయా భాషలు మాట్లాడేవారు. దేశమంతటికి, ఒక మాటలో చెప్పాలంటే దేశమంతటికి చెప్తున్న మాట ఏంటంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఆమేన్. మనకి క్షేమాభివృద్ధి కలుగును గాక. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా కనబడినప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే సమాధానం కలగదు. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఒక ప్రభువుని ఎరగినటువంటి ఒక వ్యక్తి ఒక సేవకుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆయన అందరూ ఇంటర్వ్యూలు చేస్తాడు, ఒక సేవకుని కూడా పిలిచాడు ఇంటర్వ్యూకి. పిలవడమే అతను ముందు అన్నాడు, జై శ్రీరామ్ అన్నాడు. ఎవరు ఇంటర్వ్యూ చేసి ఆయన. ఇతను అన్నాడు ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఆయన మరలా మాట చెప్పాడు, మరలా ఈయన అట్లా ఆయన ఒక 10 సార్లు చెప్తే ఈయన ఒక 10 సార్లు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్ ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదో తెలియదు. ప్రైజ్ ద లార్డ్ ఎలా చెప్పాలో ఎలా చెప్పకూడదో తెలియదు. అందరికీ ఊత పదాలు ఉన్నట్టుగా మనకు ఊత పదాలు లేవని సేవకులు చాలాసార్లు చెప్పారు.
వందన వచనం అనేది గొప్పది. ఎదుటి వ్యక్తితో మనము సాటి సహోదరుడు ఎవరు కనపడినప్పుడు వందనాలు చెప్పుకోవడం మంచిది. లేదంటే దేవునికి స్తోత్రం అన్న వందనాలు, దేవునికి స్తుతి అన్న వందనాలు, ప్రైజెస్ టు ద లార్డ్ అంటే దేవునికి స్తుతులన్న వందనాలు, ఇది బాగుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటే వాట్ ప్రైజ్ లార్డ్? అది చెప్పేదాన్ని సరిగ్గా చెప్తారా? ప్రైజ్ ఏంటైతే ప్రైజ్ కాదు, ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి స్తుతించు. నేను వచ్చి మీకు చెప్పా ప్రైజ్ ద లార్డ్ అని, నువ్వు వచ్చి నాకేం చెప్పావు? ప్రైజ్ ద లార్డ్. నువ్వు కూడా ఏం చెప్పినట్టు? స్తుతించు అని చెప్పినట్టు. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించు. ప్రైజెస్ టు ద లార్డ్ అంటే దేవునికి స్తుతులు. అంతేనంటారా? నాకు అంత ఇంగ్లీష్ తెలియదులే, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా జాగ్రత్త మాట్లాడలేను. మంచి మాట, మంచి పలకరింపు. మరియ వందన వచనం వినగానే గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడు? గొంతులు వేశాడు. హృదయపూర్వకంగా ఒక మంచి వందన వచనము ఎదుటి వ్యక్తిలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. ఇక్కడ రాజు చెప్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలగాలి. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి విషయంలో కోరుకోవాల్సింది ఇదే, నువ్వు క్షేమంగా ఉండాలి. షలోమ్ అంటే మీకు సమాధానము. వందనాలు చెప్పారంటే అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తిని నాకంటే ఎదుటి వ్యక్తిని నేను గొప్పగా ఎంచుకున్నట్టే కదా. రాజు ఈ మాట చెప్పడానికి గల కారణం ఎవరంటే, కింద వచనాలు మనం చూస్తే, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు. ఎవరికంట అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ దానియేలు యొక్క దేవుడికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఇదేదో భలే ఉందే. మన దేవుడి పేరేంటండి? మన దేవుడి పేరేంటి అయ్యా? జోంగల్ది డబ్బు. మొత్తానికి స్వీట్ షాప్ యజమాని గారు స్వీట్గా చెప్పాడు, నేను మళ్ళీ విమర్శించే పని లేకుండా. మన దేవుడి పేరు యేసుక్రీస్తు, జీవం కలిగిన దేవుడు. ఇంకేమున్నాయి పేర్లు ఆయనకి? రక్షకుడు, పోషకుడు, సంరక్షకుడు, స్వస్థపరచువాడు, భద్రపరచువాడు, అవునా? ఆల్ఫా, ఒమేగా, ఆది, అంత ఒక పేరు ఉంది ఆయనకి. సువార్త ఎలా ప్రకటించాలో తెలియట్లేదండి చాలామందికి. వెళ్ళిపోయి ఒక కరపత్రిక ఇచ్చేస్తే సువార్త అయిపోదండి. సువార్త ఎలా ప్రకటించాలో తెలియట్లేదు చాలామందికి. యేసు ప్రభువును ఒక వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వాడిగా, అంటే మాకు సంబంధించిన మనిషి అన్నాడు చూపిస్తారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఈ భూమి మీద దేవుళ్ళు అనబడినవారు, దేవతలు అనబడినవారు అనేక మంది ఉన్నప్పటికీ, సురేష్ అన్న ఇంట్లో చెప్పే వాక్యం, మనకు తండ్రి ఇక్కడే. నువ్వు ఎవరిని కొలుసుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ మన తండ్రి ఇప్పుడు ఆయన దగ్గర రా అని చెప్పట్లా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే నరవతారికి వచ్చాడని చెప్పట్లా. నువ్వు ఏ దేవుడి కోసమైతే ఎతుకుతావో, భద్రపరుస్తాడని, పోషిస్తాడని, కాపాడుతాడని, నడిపిస్తాడని ఎతుకుతున్నావో, అవన్నీ చేయడానికి సమర్థుడు ఈయనని చెప్పట్లా. ఇక్కడ ఏమన్నాడు? ఆయన పేరు చెప్పాడు, దేవుడి పేరు దానియేలు యొక్క దేవుడు. దానియేలు యొక్క దేవుడు. ఈ మధ్య నేను ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుతుంటే నా మాటలు చూస్తున్నాడు ఒక కుర్రాడు. చూసినాక, సార్ మీరు పాస్టర్ గారా అన్నాడు. అరే బాబు, అంత కరెక్ట్గా చెప్పావు, నా పొట్ట చూసి పాస్టర్ గారు అందరికి పొట్ట ఉంటాయి కదా, నాకు కూడా పొట్ట ఉందని చెప్పావా? పాస్టర్ గారి సింబల్ ఏంటండి? పొట్ట. ఈ పొట్ట చూసామని చెప్పావంటే, లేదు సార్, మీ మాటలు కొంచెం అలా అనిపిస్తుంది. మన మాట తీరు, నడవడిక ఫలానా వ్యక్తి యొక్క దేవుడు అని దేవుని చూపించగలుగుతున్నాయా? ఇక్కడ ఎంత మంచి సకల ప్రజలకు దానియేలు చూపిస్తున్నాడు ఒక రాజు. ఆ కింద మనం ముందుకు వెళితే, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండెవలను, ఆయనే జీవము కలిగిన దేవుడు. ఇది చూసి చెప్పారా? వందనాలయ్యా. రైట్. ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆ తర్వాత, ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. మనం ఎవరి రాజ్య పరిపాలన ఉన్నాం? ఈ భూమి మీద మనకి ఎంతోమంది అభిమానులు ఉండొచ్చు, కానీ మనందరి ప్రభు ఎవరు? ఎంతోమంది నాయకులు ఉండొచ్చు, కానీ మనల్ని నడిపించే నిరంతర నాయకుడు ఎవరు? ఈయన రాజ్యం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండే నిరంతర రాజ్యం, అవునా? ఇంకా కిందకి వెళితే, ఆయన విడిపించువాడు, రక్షించువాడు నయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించను. ఒక రాజు రాయించాడు. ఏమని?
ఏం రాయించాడు? రక్షించువాడు, ఆయనే విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించాడు అని రాయించాడు. మన గురించి కూడా రాస్తారు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత సమాధి మీద రాస్తారు. ఏమని? కీర్తిశేషులు, అంటే కీర్తి గడించిన వాళ్ళు. చాలామంది ఇప్పుడు నేను సమాధుల దొడ్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా సమాధి చేయడానికి కొంతమంది ప్రత్యక్షమవుతాయి సమాధులు. అక్కడ మంచిదే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఒకరోజు మనం కూడా వెళ్ళిపోతాం. హెచ్చరిక సమాధి చూసినప్పుడు. అందరి సమాధుల మీద కామన్గా ఉండేది ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముటి. ఒకసారి ఆ లిస్ట్ అంతా కనుక మనం చూస్తే, ఆ వాక్యం రాసుకున్న వాళ్ళందరూ కూడా, ఆ వాక్యం రాయించబడిన వాళ్ళందరూ కూడా మంచి పోరాటం పోరాడారా? ఒకడు బతికినంతకాలం తాగుడుతో తిరుగుడుతో వ్యర్థమైన బ్రతుకు బతికి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని వాడు చచ్చిపోతాడు. వాడి సమాధి మీద ఏమి రాస్తారంటే, క్రీస్తునందు మృతులు. ఏమంటే వాడు క్రీస్తునందు మృతుడా? మంచి పోరాటం పోరాడారా రాయించుకున్న వాళ్ళందరూ. ఇవన్నీ అబద్ధపు రాతలు. కానీ దానియేలు గురించి రాయించింది అది కాదు. ఏం రాయించారు? దానియేలు గురించి రాయాలంటే దానియేలు ముందున్న దేవుని గురించి రాయాలా? రాశారు ఇక్కడ. రాజు రాయించాడేమని? ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచక క్రియలు అద్భుతాలు చేయువాడు, సింహపు నోట నుంచి తప్పించువాడు. రాయాలండి. మనం చనిపోయినా మన గురించి తర్వాత కొంత చరిత్ర మిగిలిపోవాలి. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే ఏమన్నాడు? ఒకడు 100 ఏళ్ళు బతికాడు. వాడు స్వార్థముతో, ఈర్ష్యతో, కడుపు మంటతో, ఒక మాట చెప్పండి పాపంతో బతికాడు. ఏముంటుంది చరిత్ర? వాడి గురించి నేర్చుకునేది ఏముంటుంది? రాజు అయిన దర్యావేషు దానియేలు గురించి రాయించాడు. నీ గురించి నా గురించి రాయించడానికి దేవుడు మన తలరాతలను మార్చి, మన తర్వాత, మనం మరణించిన తర్వాత మన గురించి రాజులైన యాజక సమూహం చెప్పుకోవడానికి కొంత రాయిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి మహిమ కలుగును గాక. గ్రంథపు చుట్టలో కొన్ని విషయాలను దేవుడు రాయిస్తున్నాడు. నీ గురించి నా గురించి మన తర్వాత తరాలు చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాయడానికి ఏమైనా ఉన్నాయా నీ గురించి నా గురించి? దానియేలు గురించి రాజు రాస్తున్నాడు. ఈ లోకంలో నీ సొంత వారు అయిన వారు, బంధువులు గుర్తించకపోవచ్చు నిన్ను, కానీ నీ నడవడిక, నీ సమర్పణ, నీ త్యాగము, నీ పరిచర్య, నీ తర్వాత రాజులని యాజక సమూహం అంటే ఎవరండి? నీ తర్వాత నీ తర్వాత రాజులని యాజక సమూహం అంటే ఎవరో? ఇప్పుడు యాజక సమూహం మనం అంటే సంఘం. మనం రాజులని యాజక సమూహం అంటే సంఘము. దానియేలు గురించి రాజు రాయించినట్టుగా నీ గురించి నా గురించి రాజులని యాజక సమూహం రాస్తారు. మన గురించి ఎవరు చెప్పుకుంటారంటే మన తర్వాత సంఘం చెప్పుకుంటారు. మృతులు జ్ఞాపకమునకు రారు. కానీ మరి చాలామంది మిషనరీల గురించి, ఇప్పుడు దానియేలు కూడా చనిపోయి ఎంతకాలం అయింది? ఎందుకు చెప్పుకున్నాం? ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. వారి పేరు ఏమైంది? సమాజంలో ఏమైందండి? శరీరంలో చచ్చిపోయిన వారు సాక్షులుగా సంఘంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రభువుని ఎందుకని మనం ఆరాధించాలి? వాట్ ఈస్ ద బిగ్ రీజన్ టు వర్షిప్ అవర్ గాడ్ అంటే, ఇదిగో మన పేర్లు లెక్క ప్రకారం మృతుల జాబితాలో ఉండాలి. అపరాధమును బట్టి, పాపం బట్టి చచ్చిన బ్రతుకులు మనవి. మనమందరం కూడా మృతులు జ్ఞాపకము రారు అన్నట్టు దాన్ని బట్టి చచ్చిన స్థితిలో, చచ్చిన బుద్ధులతో, చచ్చిన స్వభావంతో బ్రతుకుతున్న మనము మృతుల సంఖ్యలో చేర్చబడాలి. కానీ దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు. మనము చనిపోయినా మన గురించి చెప్పుకునేలా దేవుడు చేయాలనుకుంటున్నాడు. దానియేలు బ్రతికుండగానే రాపిస్తున్నాడు. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. బ్రతికుండగానే ఒక వ్యక్తి గురించి రాస్తూ అంటున్నాడు, దానియేలు దేవునికి మీరు భయపడాలి, వణకాలి. ఆ తర్వాత ఏమంటాడంటే, మీరు ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయన విడిపించువాడు, ఆయన భద్రపరచువాడు, రక్షించువాడు, ఆశ్చర్య క్రియలు, సూచక క్రియలు చేయవాడు, సింహపు నోటలో నుంచి మిమ్మల్ని తప్పించేవాడు. మీరు ఆయన నమ్మాల్సిందే, అప్పుడే మీకు క్షేమాభివృద్ధి అని చెప్తున్నాడు. మనం చెప్పగలమా బంధువులకి? అక్కాయ్ ప్రభు నమ్ముకోరాదు, బాబాయ్ ప్రభు నమ్ముకో బాబాయ్, ఇదేనా చెప్పేది మనం? వార్త ఏమండి? నన్ను బాగు చేశాడు, నన్ను కట్టాడు, నా బ్రతుకుని కట్టాడు, నమ్ముకో, నీకు కూడా దీవెన. చెప్పగలుగుతున్నావా? ఒక యవనస్తుడు నిన్న కనబడ్డాడు ఇక్కడే మందిరం దగ్గరే, రోడ్డు మీద
నిలబడి ఉంటాడు, వెళ్తా కనబడ్డాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు. చెప్పా, చాలా రోజులు చెప్పాను, నేను గట్టిగా ఏమని చెప్పాను, నువ్వు తాగుడు మాని నీ దేహాన్ని సజీవంగా దేవునికి సమర్పించకపోతే తాగుతూ బండి మీద వెళ్ళిపోతా చచ్చిపోయిన వాళ్ళ జాబితాలో నువ్వు చేర్చబడతావు. నీ తాగుడు నేను చంపిద్ది అని ఊర్లో వాడు పేరు చెప్పా. వాడు తాగి బండి నడుపుతూ వెళ్ళాడు, చచ్చిపోయాడు. అన్నాడు, ఏంటి షాప్ నాతో పెడతావు, నువ్వు బతుకుతావా అలాగనమని. నేను ఇవాళ చచ్చిపోయినా నాకు బాధ లేదు, నీకంతా ధైర్యం మనం చెప్పాలన్నమాట. నాకు దేవుడు దీర్ఘాశిస్తాడు, ఒకవేళ నాకు పిలుచుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే జీవితం ధన్యకరంగా మారింది. దీనికంటే యోగ్యమైన జీవితం దేవుడు పరలోకంలో సిద్ధపరిచాడు. దీనికోసం నాకు వెంపర్లాటలేదు. ఈరోజు నేను చచ్చిపోయినా నేను దేవుని రాజ్యం చేరుతాను నమ్మకం ఉంది నాకు. నేను సావుకు భయపడినా. నువ్వు మార్చుకోకపోతే చస్తావు. ఏమైంది దేవుని బిడ్డలారా? అన్కాంప్రమైజ్డ్ బిలీఫ్ దట్ హ్యాస్ బిలాంగ్స్ టు డానియల్. అన్కాంప్రమైజ్ అంటే ఎక్కడ కూడా మొహమాటం లేకుండా దేవుని కోసం నిలబడ్డాడంతే దానియేలు. దేవుని కోసం ఎక్కడ స్వార్థం లేదు, డబ్బు కోసం గడ్డి తినలేదు, అధికారం కోసం అబద్ధాలు చెప్పలేదు, ఇంకో దానికోసం దేవుడు లేడన్నట్టు ప్రవర్తించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడ్డాడు. సింహపు బోనులో వేసిన భద్రపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దానియేలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? రాజులు చెప్పాలి మన కొరకు, అధికారులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, అందరికంటే గొప్పదైన సంఘము మనల్ని బట్టి దేవుణ్ణి గణపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు రక్షించువాడు, విడిపించువాడు. ఇంగ్లీష్లో చక్కని మాట అంటాడు, డెలివరెన్స్, విమోచించువాడు. నిన్ను బంధించేది ఏది లేదు. మరణాన్నే ఓడించాడు కదా, దేని నుంచి నిన్ను దేవుడు విడిపించలేడు? రెస్క్యూ అంటాడు ఇంకో చోట, తప్పించాడు, విమోచించాడు, విడిపించాడు, తప్పించాడు దేవుడు. రక్షణ అంటే అదే. ప్రభు నమ్ముకున్నాడంటే అర్థం ఏంటంటే, ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. రక్షణ అంటే అర్థం ఏంటి? విడిపించబడడం, తప్పించబడ్డం. దానియేలుకు జరిగింది అది. దానియేలుకు ముందు ప్రోత్సాహకరంగా అతను చూసి నేర్చుకోవడానికి గురువులు లేకపోవచ్చు, అతనికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులు లేకపోవచ్చు, లేదంటే మనవలే పరిశుద్ధ గ్రంథము చేతిలో లేకపోవచ్చు, ప్రతివారం బోధ చేసేవాళ్ళు లేకపోవచ్చు. కానీ ఎంతటి సమర్పణ అండి, ఎంతటి సమర్పణ, ఎంతటి త్యాగము, ఎంతటి నిలకడ, ఎంత గొప్ప వ్యక్తిత్వం దానియేలు కలిగి ఉన్నాడు. దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు దేవుడు విమోచించువాడు, తప్పించువాడు, భూమి మీద పరమందు సూచక క్రియలు అద్భుతాలు చేయువాడు, సింహపు నోటి నుంచి విడిపించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు, విడిపించబడ్డం, తప్పించబడ్డం, ఆశ్చర్యాల క్రియలు, అద్భుతాలు మన జీవితంలో జరగడం, సింహపు నోటి నుంచి తప్పించబడ్డం, ఇవన్నీ మన జీవితాల్లో ప్రభు యేసుక్రీస్తుని బట్టి జరిగినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ జరిగినాయా లేదా? మనం దానియేలు వలె, సంసోను వలె, లేదంటే ఆ యోసేపు వలె, ఇంకొక గొప్ప గొప్ప విశ్వాసుల వలె బలవంతులు కానప్పుడు, మనం అపరాధములను బట్టి, పాపములను బట్టి చచ్చిన వారిగా ఉన్నప్పుడు, మనం ఇంకనూ చచ్చిన స్థితిలో ఉండగా, మన బలహీనతలందు మనం పాడైపోయి దేవునికి దూరస్తులుగా ఉండగా, మన దీన దశను దేవుడు చూశాడండి. నిలకడలేని వ్యక్తులను దూరం పెట్టలేదండి, స్థిరత్వం లేని మనుషులను త్రోసివేయలేదండి. మనము కూడా ఆ స్థాయిలో జీవించాలని మనకు ముందుగా తన జీవితాన్ని మాదిరిగా ఉంచాడండి ప్రభు. ఈరోజు ప్రభుని ఎందుకని ఆరాధించాలి తెలుసా? ఇదిగో నేను దానియేలు అంత బలవంతుడు కాదు, అంతటి విశ్వాసం, అంత సమర్పణ, అంతటి త్యాగము నా జీవితంలో లేదు. కానీ ఆ త్యాగాన్ని, ఆ నిలకడను, ఆ శక్తిని నాలో నింపడానికి ఆయన మాంసయుక్తమైన దేహం ముందు మనిషిగా ఈ లోకంలో జన్మించి, ఆ దేహం మీద శిక్షకు ఆయన అప్పగించబడి, ఆయన మరణానికి కొనుపోబడి, ఆ మరణమును జయించి నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విడిపించువాడు, తప్పించువాడు, పరమందును భూమి మీదను సూచక క్రియలు, అద్భుతాలు చేయడు. ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా దేవుడు మన జీవితాల్లో? అన్నిటికంటే అద్భుతం ఏంటన్నా, ఈ వారం ఏం అద్భుతాలు జరగలేదన్నా, చాలా ఆర్థిక ఇబ్బందులు అన్నా, సమస్యలన్నా, నలుగుబాటన్నా, అయ్యో చాలా మంది ఏం అద్భుతాలు జరగలే, ఏమో సృష్టించను. నువ్వు బతుకున్నావుగా, అద్భుతం కాదా? నువ్వు బతుకున్నావుగా, ఇంకా చచ్చిపోయావా? నెలల పిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు, పసిపిల్లలు, నడి వయసు వారు చచ్చిపోతున్నారు. మనం ఇంకా సజీవులుగా ఉన్నావా? అద్భుతం కాదా? అద్భుతాలు చూసి ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. ఆయన విడిపించడానికి, తప్పించడానికి, మనల్ని విడిపించడానికి, తప్పించడానికి మనకు బదులుగా ఆయన బంధించబడి మనకు విడుదల ఇచ్చాడు. అర్థమవుతుందా? మనకు బదులుగా ఆయన బంధించబడ్డాడు. ఒక పాపిగా, ఒక దోషిగా ఆయన బంధించబడి మన శిక్షణ అంతటిని ఆయన భరించాడు. ఆ తర్వాత వాక్యం మన జీవితం ఎలా నెరవేరుతుందంటే, సూచక క్రియలు, అద్భుతాలు చేస్తానన్నాడు కదా.
ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం బ్రతికి ఉండడం, సజీవులుగా ఉండడం ఒక అద్భుత విషయం. సజీవులే కదా నాయన నిన్ను ఆరాధించేది. ప్రభు అనేక అద్భుతాలు చేశాడండి. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. అనేక సూచక్రియలు చేశాడు. మీకు విషయం తెలుసా? కొంతమంది అద్భుతాలు చేయమంటే ప్రభు అన్నాడు, కొన్నిసార్లు తల్లిదండ్రులు నాన్న డబ్బులు వెంటే నాన్న అంటాడు, ఖాళీ జేబు చూసి అయిపోయినరా అంటాడు. కొన్నిసార్లు ఉంటాయి జేబులో ఉంటాయి, ఎక్కడ దాస్తాడు. కానీ జేబు లేవురా నీకు ఇచ్చాక పొద్దున అయిపోయినాయి. అట్లా యేసు ప్రభు వారు కూడా కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతాలు చేయమంటే, మీరు 4 సువార్తలు చదువుకోండి, ఏ సూచక క్రియ ఏ అద్భుతం నేను చేయను అంటాడు. ఇంక లేవా అద్భుతాలు బోర్డు చేశా అడగ చూడండి అంటాడు. ఇంకో చోట అద్భుతం అడిగితే వాళ్ళ గురించి ప్రభు ఏమంటాడు చూడండి. ఆ మాట మనం చూడాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చూడండి. వేగంగా చూడండి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ టైప్లో తీయాలి బైబిల్. మనం ఉన్నారా? మిషన్ లాగా తీయాలా? ఆయన వారి ఎదుట చదవండి. అదండి సంగతి. ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాక్కున్నాడంట. ఎవరు? ప్రభు. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినాను, ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. కొన్నిసార్లు ప్రభు దాక్కున్నాడు. విన్నారా? కొన్నిసార్లు ప్రభు దాక్కున్నాడు, ఇంకా సూచక్రియలు చేయలా. ఆయన పరమందు భూమి మీద సూచక్రియలు చేస్తాడు. మరి లెక్క ప్రకారం ఇక్కడ ఎందుకు తప్పించుకున్నాడు? మనం ముందుకెళ్తే కానీ అర్థం కాదు. 12వ అధ్యాయము పైన చూడండి, పైన 18వ వచనం. సూచక్రియలు చేశాడు. ఏం సూచక్రియ అంటే చనిపోయిన లాజరును లేపాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, నేను చెప్తాను మీకు చక్కగా. లాజరు చనిపోయినప్పుడు ప్రభు లేపాడు కదా. ఆ లేపినప్పుడు ఆయన సూచక్రియలు చేసినని విని కొంతమంది ఎదురెళ్ళారంట. మా జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. కింద 19 వచ్చిన కావున పరిశీలన ఒకరితో ఒకరు మనం ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నదని. సమూహం అద్భుతాలు చేస్తున్నాడు. సమూహం వచ్చేస్తున్నారు. ఏమయ్యారు ఈ సమూహం? సిలువ మోసేటప్పుడు ఈ సమూహం అంతా ఏమయ్యారు? ఒక్కడు కూడా భుజానికి భుజం కాయలేదే. ఆయన ఆ భారభరితమైన సిలువను మోసే క్రమంలో దానిని మోయలేక ముమ్మారు నేలను పడిపోయాడే. ఆయన మీద ఆ బరువైన ఆ చెక్క సిలువ పడిపోయిందే. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఎవరు? రొట్టెల కోసం కొంతమంది బ్యాచ్, వేల మంది రొట్టెలు. అరే యేసుప్రభు పలహారం పెడతాడురా, రొట్టెలు చేపలు దీవిచ్చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఏం చేస్తాడు? రొట్టెలు బ్యాచ్ కొంతమంది. అద్భుతాలు జరగాలని కోరుకున్నాడు కొంతమంది. అప్పటికి బోల్డ్ అద్భుతాలు చేశాడు. ఏ మెస్సేజ్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సేజ్ రానే వచ్చాడు. వచ్చినట్టు సరిగ్గా చూడలేకపోతున్నాడు. మనం కూడా జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. దీవించబడాలని, బాగు చేయబడాలని, ఆశీర్వాదం ఉండాలని ప్రయత్నాలు చేసాం. మొత్తానికి ప్రభుని నమ్ముకున్నాం, ప్రభుని తెలుసుకున్నాం, ఆయన బిడ్డలుగా చేర్చబడ్డాం. ఆయన్ని ప్రభుగా చూడగలుగుతున్నామా? మెస్సేజ్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశారు. మెస్సేజ్ రానే వచ్చాడు. మెస్సేజ్ చూడలేకపోతున్నాడు. ప్రభు ఇసుకొచ్చేసింది. అద్భుతాలు చేసినప్పుడు వెంటపడ్డారు. మరలా ఇంకో అద్భుతం చేయమంటున్నారు. కానీ ఈయన మాతో ఉంటే మాకే కష్టం లేదు, ఈయన మనం అడగకపోయినా అద్భుతాలు చేస్తాడని నమ్మలేకపోయారండి. కానీ దానియేలు ప్రవక్తను బట్టి దర్యావేష్ చెప్తున్నాడు. ఏమని? పరమందును భూమి మీదను అద్భుతాలు చేయువాడు దానియేలు దేవుడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించారు. ప్రభు ఉన్న కాలంలో ఇలాంటి వాడు ఒక్కడు కనబడలేదే. ఒక్కడు దేవుడు అద్భుతాలు చేస్తాడని ఒక్కడు కూడా నమ్మలేదే. ఆయనతో ఉంటే చాలు. మనం చాలా గొప్పగా పాడుకుంటాం కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఎంతకు ఉంటాడని నమ్ముతున్నావా? నీ ఉంటే నాకు చాలా యేసయ్య అంటే ఉన్నాడు ఆల్రెడీ. అందుకే నేను పాట రాసుకున్నా, నీ ఉండగా మాకు దిగిలే లేదయ్యా అని. నీ అండతో మేము బ్రతికేస్తాం. నీ ఉంటే చాలు. నువ్వు ఉన్నావయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఆ సూచక్రియల గురించి ఇంకా మనం ముందుకెళ్తే కొన్ని వాస్తవాలు కనబడి 11వ అధ్యాయము 48వ వచనం. 11వ అధ్యాయం 48వ వచనం. మనం ఆయనను ఈలాగు చూచుచు
ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురు అని చెప్పుకున్నారు. చాలు మన పై వచ్చింది. కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను గురించి మనం ఏమి చేయుచున్నాం, ఈ మనుషుడు అనేక సూచక క్రియలు చేయుచున్నాడే. కొంతమంది సూచక క్రియలు చేస్తుంటే గొనుక్కున్నారు, కొంతమంది సనుక్కున్నారు. ఈయన వచ్చి మళ్ళీ మన స్థానాన్ని ఆక్రమించేస్తారని భయపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకొక అధ్యాయం 6వ అధ్యాయంలో 30వ వచనం, 6వ అధ్యాయం 30వ వచనం చూడండి. 6వ అధ్యాయం 30వ వచనం. ఏంటంట వీళ్ళు ఏమడుగుతున్నారంట? నేను అడిగినప్పుడు చెప్పాలా, నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఏమడుగుతున్నారు వీళ్ళు? మేము చూచి ఏం చూడాలి? అద్భుతం, ఓ సూచక్రియ, నిన్ను చూచి నమ్మునట్లు విశ్వసించినట్లు ఏ సూచక్రియ చేయుచున్నామని అంటే ఎలా అడుగుంటారు తెలుసా? ప్రభా వచ్చావా అబ్బు, ఏంటి బెత్లెహేములో సూచనలు చేసావంట, యెరూషలేములో చేసావంట, నజరేతులో చేసావంట, ఇప్పుడు ఏం చేస్తావా? ఇట్లా అడుగుంటారు. గ్రాంధిక భాష కూడా అడ్రాసాడు. మేము చూసి నమ్ముతాం, చేస్తావా? నువ్వు చేసే నమ్మేస్తాం. చాలామంది దేవుడి దగ్గర ఎందుకు వస్తారు? అయ్యా నాకు ఈ రోగం ఉంది, నువ్వు చేస్తే మాత్రం అసలు నేను వదిలిపెట్టను, నువ్వు స్వస్థపడితే నేను వదిలిపెట్టను, నాకు ఈ బాధ ఉంది, నువ్వు మాత్రం చేస్తే మాత్రం నేను వచ్చేస్తా. ఎందుకు? 1116 ఇచ్చేయడానికి. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నా తల వెంట్రుకలు ఇస్తాను. ఈ బొచ్చు, ఈ పనికి మళ్ళీ బొచ్చు 2 రోజులు 3 రోజులు బయట తిరిగితే కంపు కొట్టే బొచ్చు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడికి ఇస్తాడంట. ఈ రోజుల్లో ఎట్టున్నారో ఆ రోజుల్లో ఎట్లకున్నారు. ప్రసంగి గ్రంథంలో అన్నాడు. అందుకనే ఇంతకు ముందు జరుగుతుందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుందే రేపు జరుగుతుంది. మనుషులు ఎంత దౌర్భాగ్యులు అంటే దేవదూతలనే పాడు చేయాలనుకున్న దౌర్భాగ్యులు. ఇప్పుడు దౌర్భాగ్యులు కాదు, ఇప్పుడు అత్యాచారాలు జరుగుతాయని ఆశ్చర్యపోవసంలా. దేవదూతలనే అత్యాచారం చేయాలనుకున్నారు, పాడు చేయాలనుకున్న దౌర్భాగ్యులు మనుషులు. అప్పుడు జరిగిందా ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగిందే రేపు జరుగుతుంది. ఏదో గొప్పగా ఏదో కీడు జరిగిపోయినట్టు భావించొద్దు. దేవుడు ఉన్న వారి జీవితాల్లో అద్భుతాలు సూచక్రియ జరుగుతాయి. దేవుడు లేకపోతే దిక్కుమాలితనంగా బతుకులు మారిపోతాయి. దానియేలు దేవుని చూపించాడు. దేవుని కలిగి ఉన్నవారు, నువ్వు నా పక్క నుండి చాలు ప్రభా, ఉన్న 11-12 మందిలో ఒకడేమో అమ్మేస్తానంటాడు, ఒకడికేం విశ్వాసం లేదు, ఒకడికేం నమ్మకం లేదు, ఒకడికేం తొందరపాటు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు తప్పిపోయినా మిగిలిన 11 మందిలో ఆ 11 మంది దేవుడి కొరకు ఎంత గొప్పగా బతికారు తెలుసా? అందరూ బలహీనలే ముందు, మన వంటి మనుషులే. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ వర్షింపకుండా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది. ఎందుకు? మాటికి ప్రభు సన్నిధికి చేరాలి. ఎందుకు? ఆయన రక్తమాంసంలో పాలిభాగం పొందాలని అంటే ఆ గొప్ప శక్తి, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము. మనకైతే శక్తి కోల్పోతాం ప్రభు బల తీసుకోపోతే. ఆయన జ్ఞాపకం లేకపోతే శక్తి ఉండదు జీవితంలో. ఆయన జ్ఞాపకం ఉంటేనే మనం బలవంతులకు ముందు సాగలం. అందుకని ఏం చేశారంటే ఆది సంఘము అపొస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును ఆదివారం ఉండ్రే. ఎప్పుడున్నారయ్యా? ఎడతెగక ఉండిరి. తాయారమ్మ గారు చాలా బాధపడుతున్నారు పాపం. మందిరానికి రాని పరిస్థితి ఏర్పడింది పాపం తల్లి. ఒక వయసు వచ్చినప్పుడు మనం నడవలేం. మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలన్నా దీపం ఉండగానే ఏం చేయాలి? దేవుడు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. మనం ఎంత గొప్పగా దేవుడిని ఆరాధించగలుగుతున్నాం. వీరందరూ ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో ఒక్క సూచక క్రియ చేయుచున్నామని ఒక్క సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు అని అడిగారు. తర్వాత ఏమన్నారంటే, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించునని రాయబడి ఉన్నట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించుతారని అని. అప్పో యేసు ప్రభుకే పాఠాలు చెప్తారు. ఏంటంటే ఏమన్నారు? ఒక్క కార్యం చేయి నమ్మేస్తాం. ఎందుకంటే మా పితరులు మన్నాను తిన్నారు, దేవదూతల ఆహారం తిన్నారు. మాకు కూడా అట్లాంటి పని ఒకటి చేసి పెట్టామనుకో, అట్లాంటి కార్యం ఒకటి చేసి పెట్టాం. ఎప్పుడు తిండి భజనేగా మనకి, అవునా? ఎప్పుడు తిండి భజనే. పొద్దున్న లేవగానే తిండి, మధ్యాహ్నం తిండి, రాత్రి తిండి. ఏమండి, ఈ శరీరాన్ని ఉపవాసం ద్వారా నలుగొట్టుకున్న అనుభవం ఎంతమందికి ఉంది క్రైస్తవులకి? ఇక్కడ వీళ్ళు కూడా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మా పితరులు పరలోక మన్నాను తిన్నారు, అలాంటి పని ఒకటి చేసి పెట్టు. అప్పుడు ప్రభు సమాధానం చెప్తున్నాడు. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యబడలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఈ మాటను బట్టి చెప్పుకోవాల్సింది ఏంటండి? దేవదూతలు తినే ఆహారాన్ని దింపాడంటే యాజ్ ఇట్ ఈస్గా పరలోకంలో స్టోర్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టాడని కాదు. అలాంటి ఆహారం, దేవదూత తినే ఆహారం లాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ మాటకు ఆధారం ఇదే, పరలోకం నుండి వచ్చు ఆహారము
మోషే మీకు ఇయ్యలేదు. ఆ తర్వాత ఏమన్నాడు? నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం చదివినప్పుడు నా ఒళ్ళంతా పులకరించింది. ఇప్పుడు కూడా దేవదూతలు తిన్న ఆహారము ఇశ్రాయేలీయులు తింటే వాళ్ళ జీవితం భాగ్యం అవలా. కానాను చేరుకున్నారా? దేవదూతలు తిన్న ఫుడ్ తిన్నారుగా, కానాను వెళ్ళిపోయారు. అంతా బ్యాచ్ అంతా వెళ్ళిపోయారండి. మన్నా కంటే మరి శ్రేష్టమైన ఆహారము పరలోకము నుండి వచ్చు ఆహారము. దాన్ని ఏమంటాడంటే లోకమునకు జీవమునిచ్చినది దేవుడు గ్రహించు ఆహారమై ఉన్నది. బా, ఎంత గొప్ప మాట! చచ్చినోళ్ళకి పెట్టే ఆహారం ఇది. చచ్చినోళ్ళని జీవింపజేసి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా జీవింపజేసి మనకు ఆహారం పెడుతున్నాడు. ఆ ఆహారమే క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే క్రీస్తు వారు అంటారు, ఇదిగో నేనే జీవాహారమును, జీవ జలమును. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. ఏంది వీళ్ళేం అడుగుతున్నారు, ఈయనేం చెప్తున్నాడు? వీళ్ళేం సూచక్రియ అడుగుతున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక పిచ్చమోహాలారా, అద్భుతాలు ఆశ్చర్యకరి సావు బాకండే అంటే మన వాడుకు భాష. ఇదిగో నన్ను తినండి, నన్ను తిన్నవాడు ఎప్పటికీ సావడ. చచ్చినట్టుగా బతుకులు ఉన్నాయా? చచ్చినట్టుగా పరిస్థితులు ఉన్నాయా? చచ్చినట్టుగా స్థితిగతులు ఉన్నాయా? కంపు కొడుతున్నాయా నీ పరిస్థితుల్లో? ఇదిగో నువ్వు క్రీస్తుని బట్టి బ్రతకాలి. ఎవడైనా క్రీస్తుని నమ్ముకుంటే వాడు తిరిగి లేస్తాడు. బాప్తిసం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా మనం జీవములోనికి వస్తాం. క్రీస్తు జీవములోనికి వస్తాం. ఈ క్రీస్తు జీవములోనికి వచ్చిన వారి జీవితాల్లో ప్రియమైన దేవుని అక్కడ ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. 35వ వచనం, 34వ వచనం. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అంటే ఒకసారి పెట్టి వెళ్ళిపోతారు అనుకున్నారే వీళ్ళు. ప్రభు డైరెక్ట్గా చెప్పడు కదా ఏది కూడా, అవునా? పరలోకము నుండి వచ్చు ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు మీకు అని అంటే, ప్రభు ఎక్కడుందా ఈ ఆహారము? ఈ ఎల్లప్పుడూ ఈ ఆహారాన్ని మాకు పెట్టంటే ప్రభు అన్నాడు, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా వద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పిక కొనడు. ఆకలేస్తున్నా ఇంకా బ్రతుకుని గురించి? నువ్వు దేవుని ఆహారం తింటలా, క్రీస్తును భుజించట్లా. బ్రతుకుని గురించిన ఆకలి నేను తినేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల ఆకలి నేను తినేస్తుంది. అననుకూల పరిస్థితులు, కీడు, ఒక రకమైనటువంటి భయాందోళనతో నువ్వు బ్రతుకుతున్నావు. ఆకలి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు తృప్తితో ఉంటాడు. ఆకలితో ఉన్నామంటే అర్థం ఏంటంటే తృప్తి లేదని. ఆకలి తీర్చబడిందంటే ఆహారం దానికని ఏం కలిగింది? తేపు వస్తుంది. తేపు బేవమని చెప్తాం కదా. అంటే ఏంటి? తృప్తి. తినేసాం, లోపల గ్యాస్ అంతా బయటకు వచ్చేసేసి నిమ్మళంగా ఉంటాం. ఆకలి అంటే నెమ్మది లేని స్థితి, ఆకలి అంటే సంతోషము లేని స్థితి, ఆకలి అంటే వేదనతో కూడుకున్నది, ఆకలి అంటే కష్టంతో కూడుకుంది. ఇదిగో ప్రభువు నందు విశ్వాసం ఉంచినాడు ఆకలితో ఉండడు. ఆకలితో ఉండడు. అందుకని 40 దినాలు ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకపోయినా ఆయన ముఖం ఇరిగింది. ఎందుకంటే ఆయనే ఆహారం కదా. ఆయన జీవం కలిగిన వాడికి ఎంచబడ్డాడు. అద్భుతాల కోసం చూసే వాళ్ళతో దేవుడు అంటాడు, నేనే అద్భుతరా బాబు, నన్ను తినండి. నేనే ఒక సూచక క్రియ. కన్యక గర్భవతి కుమారుని కంటే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడి కల్మషం లేకుండా నీతిగా పరిశుద్ధంగా ఇదిగో 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. నేనే అద్భుతం. నా యందు విశ్వాసం ఉంచేవాడు వాడు ఆకలి అన్నాడు. అద్భుతాలు ఆశ్చర్యకీలు చేస్తాడని దానియేలును బట్టి ధైర్యవేసి సాక్ష్యం చెప్పాడు. ఆ వాగ్దానం నేడు మన జీవితంలో నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. నెరవేరిందా? నెరవేరాలా? తింటున్నావు మరి ఆయన్ని? ఆయన జీవాహారం అన్నాడు. ఆదివారం పూట ఇక్కడికి వచ్చి నువ్వు ప్రభు బలలో పాలిభాగం పొందలేదంటే, ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోలేదనంటే, ఎవరండి నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. దినం కార్డుల్లో, జ్ఞాపకార్థ కొడుకుల ఫ్లెక్సీల మీద ఉండే వాక్యాలు కాదయ్యే. ఈ మనుషులో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా కొన్ని లోపాలు ఉంటాయి. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు, కానీ సంపూర్ణమైన వ్యక్తిత్వం, పరిశుద్ధత కలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఆ జీవాహారములో నువ్వు పాలుపప్పులు పొందడం ఆశీర్వాదం. ఆయన నామను స్మరణ చేయడం ఆశీర్వాదం. లోకాసు వార్త మనం చూసినప్పుడు, లోకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాడా? ఏం చేశాడంట చెప్పలే? మిక్కిలి సంతోషించాడంట. హేరోదు అంటే ఎవరు? బిలీవరా? ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బిలీవరా? ఎవరండి హేరోదు? ప్రభు నమ్మనుడు ఒక రాజు.
చాలా సంగతులు విన్నాడు కాబట్టి ఆయన ముందుకు వచ్చేసరికి అబ్బా ఒక సెలబ్రిటీని చూసిన ఫీలింగ్ కలిగింది ఆయన. సంతోషించాడు. ఆయన ఏదైనా సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి వావ్ మనకుందా ఈ నిరీక్షణ. హేరోదు అంటే దేవుని చూడాలనుకున్నాడు, నిరీక్షించంట. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరం ఇవ్వలేదు. అంటే ఏమడిగాడు? అద్భుతాలు చేయి ప్రభు, ఆశ్చర్యక్రియలు చేయి ప్రభు, చాలా మంది దగ్గర చేసావంట కదా, ఇక్కడ కూడా చేయవా? హేరోదు అడిగాడు. ప్రభు నెమ్మదిగా ఉంటే హేరోదు ఏమయ్యాడు? ప్రధాన యాజకులను శాస్త్రులు నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి ప్లాదునందుకు మరలా ముందేమో సంతోషించాడు ప్రభుని చూడగానే, ముందేమో ఆనందించాడు, ఆయన చూడాలనుకున్నాడు. 3వ వచనం వచ్చేప్పటికి 11వ వచనం వచ్చేప్పటికి ఆయన తృణీకరించి అపహసించాడు. ఎందుకు తృణీకరించాడు? ఎందుకు తృణీకరించాడు? మీకు అర్థమైతే ఆన్సర్ చెప్తారు కన్ఫామ్గా. ఎందుకు తృణీకరించాడు? ఏ సూచక క్రియ అంటే ఏ అద్భుతం చేయలా ఏ రోజు కోసం, ఏ ఆశ్చర్యక్రియ చేయలా, వెంటనే అపహసించి దూషించి పంపించేశాడు. కళ్ళ ముందు ఉన్న అద్భుతాన్ని చూడలేని దౌర్భాగ్యుడు హేరోదు. కళ్ళ ముందున్న సూచక క్రియ, నిలువెత్తు సూచక క్రియ కళ్ళ ముందుంది. ప్రభు నమ్ముకున్న వారి జీవితాల్లో, చాలా మంది జీవితాల్లో సూచక క్రియల కోసం, అద్భుతాల కోసం వెంపలాడుతున్నారు. ఈ పరిస్థితి మారితే ప్రభువు నమ్ముకుంటా అని చెప్తున్నారు, కానీ ఆ సూచక క్రియే, ఆ అద్భుతమే మన కోసం ఈ లోకానికి వచ్చింది. పరలోకము నుండి వచ్చిన ఆహారము, ఆ జీవాహారము. చోట యేసుప్రభు వారు అంటారు, మత్తయి సువార్త తర్వాత చదువుకోండి 16వ అధ్యాయంలో, ఒక సూచక క్రియ చేయంటే ప్రభు అంటాడు, యోనాను గురించిన సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియ చేయను. వెనక తిరిగి చూసుకో, యోనా జీవితంలో జరిగింది ఇప్పుడు జరగబోతుంది. యోనా 3 దినములు చేప కడుపులో ఉండి సజీవుడిగా బయటకు వచ్చి సువార్త ప్రకటించినట్టుగా, అనేకుల రక్షణకు కారణమైనట్టుగా, ఇదిగో నేను కూడా 3 దినాల సమాధిలోనికి వెళ్ళబోతున్నాను. 3 దినాల ఇదే అద్భుతం. దేవుడు మన కొరకు చేసిన అద్భుతాలు అన్నింటిలో కంటే కూడా ఆయన మన కొరకు మరణించి సమాధిలో పెట్టబడ్డం, తిరిగి మృత్యుంజయుడి 3వ దినాన లేపబడ్డం. ఇది గొప్ప విషయం, ఇది గొప్ప విషయం. ఆయన అందుకని హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం అంటాడు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 7 చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు. అమ్మా తల్లి, అన్నలారా, అక్కలారా, ఎలా రక్షిస్తాడంటే దేవుడు? నోటితో చెప్పండి, కనీసం రక్షిస్తాడేమో. చెప్పండి, నోటితో చెప్పండి. సంపూర్ణముగా రక్షించడానికి సమర్థుడు దేవుడు. నీ కొరకు ప్రాణము పెట్టి, నీ కొరకు బలియాకమై, నీ కొరకు అవమానానికి అప్పగించుకుని నీ అప్పులు తెరుచుకున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టేందుకు ప్రేమ చూపించి విలువైన రక్తమును కాచి నీ రోగం తగ్గించుకున్నాడు. ఆయన నిన్ను సంపూర్ణముగా అన్నిటి నుంచి విడిపిస్తాడు. దానియేలు నిలబడ్డాడు, విడిపించబడ్డాడు. దానియేలు నిలబడ్డాడు, సజీవుడుగా ఉంటాడు. మనం నిలబడలేక, మనం దావీదంత శక్తి సామర్థ్యం, దానియేలంత శక్తి సామర్థ్యం మనలో లేవు. మనం పడిపోయినప్పుడు ఈ బలహీనులను దేవుడు హక్కును చేర్చుకున్నాడు తన మరణము ద్వారా. ఎలా నిలబడాలో తన జీవితం చూపించి నేర్పిస్తున్నాడు. ఇది ఆయన ద్వారా. అంటే ఎవరో దానియేలు వలె నిలబడ్డాడు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసే వాళ్ళకి అందరికీ దేవుడు శక్తి నిరంతరము జీవించుచున్నాడు. ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడై, ఇది చూడండి, నిరంతరము జీవించుచున్నాడు, సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడై అన్నాడు. శక్తివంతుడైన దేవుడు మనల్ని పడేయడు. అపవాది మన మీద అధికారం లేదు. మనం దానియేలు వలె నిలబడలేనప్పుడు ఇదిగో మనల్ని నిలబెట్టడానికే మన దేవుడు మన నిమిత్తం అప్పగించబడ్డాడు. మన శిక్షణ అంతటిని ఆయన భరించాడు. మన శ్రమ అంతటిని ఆయన ఒప్పుకున్నాడు. మన సమానార్థమని శిక్ష ఆయన మీద పడింది. ఇదిగో 3 దినములు యోనా చేప కడుపులో ఉన్నట్టుగా మన నిమిత్తం 3 దినాలు ఆయన కంపు కొట్టే సమాధిలో, ఆ సమాధిలోనికి మన నిమిత్తం వెళ్ళాడు. ఎందుకంటే సమాధిలో ఉన్న మన ప్రాణములను విమోచించడానికి, సమాధిలో ఉన్న మన ప్రాణములు విమోచించడానికి ఆయన సమాధిలోకి వెళ్ళాడు. ఇది అద్భుతం, ఇది అద్భుతం. ఈ అద్భుతం ఇంకా చూడాలా, ఈ అద్భుతం ఇంకా చూడాలా. ఇంకా ఏ అద్భుతమైన జరిగింది ఈ అద్భుతం ఇంకా చూస్తే. అందుకని దానియేలు అంటున్నాడు, పరమందును భూమి మీదను అద్భుతాలు సూచక క్రియలు చేయవాడును, సింహపు నోట నుంచి తప్పించేవాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని చూస్తాడు. ఎవరిని మింగుదామంటే ఆడు మింగాలనుకునేది క్రైస్తవులే. ప్రభునందు విశ్వాసం ఉంచినాడు మింగుతాడు. విశ్వాసం ఉంచినాడు సంగతి ఆడికి పని లేదు. అంటే రక్షించబడిన అనుభవంలో తప్పించబడిన తర్వాత, విమోచించబడిన తర్వాత
అపవాది చెర నుంచి కూడా దేవుడు మనల్ని సింహము నోట నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎంత గొప్ప భాగ్యము! ఆయన ఎందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. నేను దిన సుగుణము గారిని దర్శించాం. నిర్మోహమాటంగా సమయోచితంగా మాటలు చెప్పే జ్ఞానం దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. తల్లిగారు చెప్పాను, అమ్మ నీ బిడ్డ చనిపోయాడు అంటే చనిపోయాడు. అయ్యో ఆయన కూడా నమ్ముకుంటుంటే బాగుండేదే, నీ తర్వాత సేవ కొనసాగించేవాడు కదా. అయ్యా ఒక నెల రోజు నుంచి తాగుడు మానేశాడు. అయ్యా అమ్మ అవునా, మంచిదమ్మా. మరి తాగుడు మానేశాడు కదా, మరి ప్రభువుని నమ్ముకున్నాడా, ఏమైనా బాప్తిస్మానికి ఆయన సిద్ధపడ్డాడు, ఇప్పుడైనా వెళ్తున్నాడు. భార్య సంగతి అంటే భార్య కూడా మందిరానికి వెళ్ళిద్ది. అయ్యా భార్య కూడా మందిరానికి వెళ్ళిద్ది. మరి ఏంటమ్మా పరిస్థితి అంటే నామకార్థం. అయ్యా నామకార్థం, పేరుకే మందిరానికి వెళ్తారయ్యా, అక్కడ స్థిరత్వం వాక్యపు పునాది లేదు. నేను అన్నాను, అమ్మ సంవత్సరం క్రితం చెప్పాను మీకు, ఇదిగో క్రీస్తునందున్న వాడికి శిక్ష విధి, ప్రభునందున్న వాడికి ఏ శిక్ష పనిచేయదు. అయ్యా మా పితరుల దోషం, మా దోషమే నా బిడ్డ కొట్టినా రేట్, నువ్వు క్రీస్తునందుంటే లేదంటే ఏ శిక్ష నీ మీద పని చేయదు. పితరుల శాపం ఎవరి శాపం నేను కొట్టదో, ఎందుకంటే క్రీస్తు ద్వారా శిక్ష అంతా కూడా కొట్టివేయబడి. అమ్మ క్రీస్తునందు ఉండమంటే, అయ్యా నీ సేవ చేస్తున్నాగా, అమ్మ క్రీస్తునందు ఉండమంటే అది కాదమ్మా, అపొస్తలుల బోధ యందు ఉండు. అందరి ప్రసంగాలు కాదు, అన్ని బోధలు కాదు, బ్రతుకులో లేకుండా ప్రకటించేస్తే నిజం అపొస్తలుల బోధ ఎలా అయింది? త్యాగపూరితమైన వ్యక్తిత్వంతో, నలుగుబాటుతో, ప్రసవ వేదనతో సేవ చేసే సేవకుల బోధలే అపొస్తలుల బోధలు. అమ్మ అపొస్తలుల బోధ ఎందుండు, సహవాసం అందుండు, రొట్టె విరుచుట ఎందు, ఆ రొట్టె విరుచుట ఎందుండు. ఈ మూడింటి ఎందు ఉంటే నువ్వు క్రీస్తునందు ఉన్నట్టు. ఇప్పుడు మనకు కూడా అదే బోధ. మన సంఘంలో మనకు శిక్ష లేకుండా బ్రతకాలంటే, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మన జీవితంలో చూడాలంటే, మనము కూడా అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరిచే క్రమంలో ఉండాల్సిందే. ఈ మూడిటి యందు ఉన్నవాడు దేవుని యందు ఉన్నట్టు, క్రీస్తునందున్నట్టు. ఆ క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. వై వీఆర్ ప్రైజింగ్ గాడ్ టుడే. ఈరోజు ఎందుకు దేవుడిని ఆరాధిస్తామంటే శిక్ష లేదు. ఒకడు వాస్తుని పాటిస్తాడు భయం, ఒకడు మంచి రోజు చెడ్డ రోజు పాటిస్తాడు భయం. ఏమండి, ఒకడు ఆచారాలు సాంప్రదాయాలు పసుపు కుంకుమలు పాటిస్తాడు భయం. అవి చేయకపోతే మనకు భయం లేదు. భయం నుంచి విడుదల పొందాం, ఎందుకంటే మరణమును జయించిన దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడు. మనం ఆయనకి సమీపంగా ఉంటే, పరిశుద్ధులుగా జీవిస్తే, ఆ శ్రమను గుర్తిస్తే, ఆ కలువరి శిలువను అర్థం చేసుకుని మన జీవితాలు మార్చుకుంటే, అద్భుతాలన్నీ కూడా ఆయన కుడి చేతుల్లో, ఆశ్చర్యక్రియల్లో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. అన్నింటినీ మనకి ధారాళముగా దేవుడు దయచేస్తాడు. ఈరోజు ఎవరు దేవుడు గొప్పగా ఆరాధించగలరంటే, ఆ అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన ఆ దేవుని నమ్ముకుని పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకు సాగుతున్న వారు మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించగలరు. దేవుడి మాటలు దీవించును గాక. స్తుతులు చెల్లిద్దాం. ఏ సూచక క్రియ కోసం చూస్తున్నావు? ఏ అద్భుతం కోసం చూస్తున్నావు? ఇదిగో ఆయన నిన్ను విడిపించడానికి, తప్పించడానికి సమర్థుడు. ఆయనే ఒక అద్భుతము. మరణించి తిరిగి లేవగలిగిన వాడెవడు? నీ నిమిత్తం, నా నిమిత్తం శిక్షను భరించగలిగిన వాడెవడు? ఆ అద్భుతాన్ని నీ కొరకు, నా కొరకు చేశాడు. ఆ గొప్ప సూచక క్రియను వేరెవరు చేయలేరు. ఆయన నమ్ముకున్న తర్వాత కూడా అపవాది చెర నుంచి, అపవాది నోటి నుంచి మనం తప్పించడానికి ఆయన సమర్థుడు. ఈ విషయాల్లో నువ్వు ఘనంగా ముందుకు సాగితే మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. దేవుడి మాటలు దీవించుగాక.